హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనమందరం కలిసి ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భయపడకండి, లెక్చర్లాగా కాదు, ఒక మంచి కథలాగా చాలా సింపుల్గా ఉంటుంది. మరి మొదలు పెడదామా? సరే, అంతకంటే ముందు ఒక చిన్న ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఈ క్షణం అంతా ఆరోగ్యంగా ఉన్నారా? అంతా బావుంది కదా? మరి రేపటి సంగతి? రేపు కూడా ఖచ్చితంగా 100% ఇలాగే ఆరోగ్యంగా ఉంటామని గ్యారంటీ ఇవ్వగలమా? చెప్పండి. ఎవ్వరమూ ఇవ్వలేం కదూ. అది మన చేతుల్లో లేని విషయం. చూసారా, ఇక్కడే ఉంది అసలు విషయం. చాలామంది అనుకునే ఒక పొరపాటిని మనం సరిదిద్దుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే జబ్బు పడిన వాళ్ల కోసం అనుకుంటారు, కానీ అసలు కాదండి. అది మనలాంటి వాళ్ల కోసం, అంటే ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నవాళ్ల కోసమే. ఎందుకంటారా? మన భవిష్యత్తుకు ఇదొక రక్షణ కవచమన్నమాట. సరే, ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే మనం ఒక చిన్న కథలోకి వెళ్దాం. ఓకే, మనందరం కలిసి ఒక కుటుంబాన్ని ఊహించుకుందాం. అచ్చం మన పక్కింటి వాళ్ళలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబం ఎన్నో ఏళ్లుగా నెల నెల తమ ఖర్చులు తగ్గించుకుని, ఎన్నో కోరికలను చంపుకుని, పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ల చదువుల కోసం అని ఒక 5 లక్షల రూపాయలు ఎంతో జాగ్రత్తగా దాచుకున్నారు. అది వాళ్ల చెమట, వాళ్ల కష్టం. అంతా సంతోషంగా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో అనుకోకుండా ఒకరోజు ఉరుములేని పిడుగుపడ్డట్టు ఆ ఇంట్లో పెద్దాయనకు సడన్గా హార్టటాక్ వచ్చింది. అంతే, ఒక్క క్షణంలో వాళ్ల జీవితం తలక్రిందులైపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఆ కంగారులో, ఆ టెన్షన్లో వాళ్లకి ఏ డాక్టర్ అయితే బెస్ట్, ఏ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తారో అని ఆలోచించే టైం ఉంటుందా? ఉండదు. వాళ్ల మైండ్ అంతా ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంటుంది. అయ్యో, ఇప్పుడు డబ్బులకేం చేయాలి? ఇంత పెద్ద మొత్తం ఎక్కడ్నుంచి తేవాలి? చూశారా, ఆరోగ్య సమస్య కాస్త ఆర్థిక సమస్యగా ఎలా మారిపోయిందో? అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇంట్లో ఉన్న కాస్త బంగారాన్ని అమ్మేయాల్సొస్తుంది. తెలిసిన స్నేహితుల దగ్గర, చుట్టాల దగ్గర అప్పు చేయాల్సొస్తుంది. ఇక పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు సంగతి చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఒకెత్తైతే ఆ సమయంలో వాళ్ళనుభవించే మానసిక ఒత్తిడి, ఆ టెన్షన్, దాన్ని మాటల్లో చెప్పలేం. అయితే చాలామంది మనసులో ఒక ధీమా ఉంటుంది. ఏం పర్లేదులే, మా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కదా, అవి చూసుకుంటాయి అని. మంచిదే, సేవింగ్స్ ఉండటం చాలా మంచి విషయం. కానీ ఒక చిన్న నిజం చూద్దామా? ఒక్కసారి ఊహించుకోండి, మనం 10 ఏళ్లు కష్టపడి రూపాయి కూడబెట్టి ఒక 10 లక్షలు దాచామనుకుందాం. కాని దేవుడు కరుణించాలి, అనుకోని ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్లో చేరితే ఆ 10 లక్షలు కరిగిపోవడానికి 10 రోజులు కూడా పట్టదు. 10 ఏళ్ల కష్టం 10 రోజుల్లో మాయం. చెప్పండి, దీన్ని ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనగలమా? మన కుటుంబాన్ని మనం ఇలాగైనా కాపాడుకోవాల్సిందే. ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యల్నే పెద్ద వర్షం నుంచి మనల్ని కాపాడ్డానికి ఒక చిన్న సింపుల్ గొడుగుంది, ఒక అద్భుతమైన పరిష్కారముంది. అదే మన హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా సింపుల్. మనం ప్రతి సంవత్సరం ఒక చిన్న ప్రీమియం, అంటే ఒక చిన్న మొత్తాన్ని కడతాం. బహుశా మనం కొనే స్మార్ట్ఫోన్ ఈఎంఐ కన్నా తక్కువే ఉంటుంది. బదులుగా ఎప్పుడైనా అనుకోకుండా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే లక్షల్లో అయ్యే ఆ ఖర్చుని ఇన్సూరెన్స్ కంపెనీయే చూసుకుంటుంది. సింపుల్ గదా? ఇన్సూరెన్స్ ఉంటే అసలు ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. హాస్పిటల్ వాళ్లే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుకుంటారు. మనకు క్యాష్లెస్ అప్రూవల్ వచ్చేస్తుంది. అంటే మనం జేబులోంచి ₹1 కూడా కట్టక్కర్లేదు. అప్పుడు మన ఫోకస్ అంతా దేనిమీదుంటుంది? డబ్బు గురించి టెన్షన్ పట్టం మీద కాదు, మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మీదుంటుంది. నాకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్ అన్నయ్య కథ చెప్తాను. ఆయన సంపాదన చాలా తక్కువే, కాని ఒకసారి వాళ్ళింట్లో అనుకోని సమస్య వస్తే హాస్పిటల్ బిల్లు ఏకంగా 4.5 లక్షలయ్యింది. అందరూ కంగారు పడ్డారు. కాని ఆయన ఎప్పుడో ముందు చూపుతో తీసుకున్న ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఆ పెద్ద బిల్లుని మొత్తం కట్టేసింది. చూడండి, ఆయన సంపాదన చిన్నదే కావచ్చు, కాని ఆయన ఆలోచన, ఆయన వివేకం ఎంత పెద్దదో కదా. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే అతిపెద్ద లాభం డబ్బు కాదు, మనశ్శాంతి. ప్రశాంతంగా నిద్రపోగలం. మన కష్టార్జితం, మన సేవింగ్స్, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కన్న కలలు అన్నీ భద్రంగా ఉంటాయి. సరే, ఇక్కడ వరకు అంతా బాగుంది. కానీ
కొంతమంది మిత్రులు ఒక ప్రశ్న అడుగుతారు, నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను, రోజూ యోగా చేస్తాను, నాకెందుకు ఇన్సూరెన్స్ అని. దానికి నా దగ్గర ఒక సింపుల్ సమాధానం ఉంది. మనం వర్షం మొదలయ్యాక, తడిసి ముద్దయ్యాక గొడుగు కోసం వెతుకుతామా? లేదు కదా. వర్షం రాకముందే గొడుగు కొని రెడీగా పెట్టుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అచ్చమలాంటిదే. ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇక రెండో కామన్ డౌట్, నాకు ఆఫీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు కదా, అది సరిపోతుందిలే అనుకోవడం. నిజమే, ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉండటం మంచి విషయమే. కాని ఒక్క విషయం ఆలోచించాలి. ఆ ఉద్యోగం ఉన్నంతవరకే ఆ బీమా మనల్ని కాపాడుతుంది. రేపు మనం జాబ్ మారితేనో లేదా ఏదైనా కారణం వల్ల ఉద్యోగం పోతేనో అప్పుడు పరిస్థితేంటి? మన కుటుంబ భద్రతకు సంబంధించిన రిమోట్ కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి, మన కంపెనీ చేతుల్లో కాదు. చివరికి ఒక్కటే మాట, మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నామని చెప్తే సరిపోదు. ఆ ప్రేమను చేతల్లో చూపించాలి. మన వాళ్లకు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక బాధ్యత. మన ప్రేమను, మన కేరింగ్ను చూపించే ఒక ముఖ్యమైన మార్గం. చూడండి, మన చేతిలో ఉన్న ఫోన్ కొంచెం పాతపడితేనే వెంటనే మార్చేసి కొత్తది కొంటాం. మరి మన శరీరం సంగతేంటి? దాన్ని మనం మార్చగలమా? లేదు కదా. మరి దానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలి? చివరగా ఒక్క ప్రశ్నతో ముగిస్తాను. దేవుడి దేవల్ల అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. కాని ఒకవేళ ఈ రాత్రికే అనుకోకుండా హాస్పిటల్కి వెళ్లవలసి వస్తే మీ కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ మీద దృష్టి పెడతారా, లేక డబ్బుల కోసం ఎక్కడెక్కడో పరుగులు పెడతారా? ఈ ప్రశ్నకు మీ మనసు చెప్పే సమాధానమే మీరు తీసుకోవాల్సిన సరైన నిర్ణయం. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ మనం నేర్చుకునే ఇలాంటి ఒక్కో చిన్న విషయమే రేపు మన జీవితంలో ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది. మీరంతా జాగ్రత్తగా ఉండండి.